వేమన శతకం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబు కొమునంత విశ్వదాభిరామ వినురవేమా. మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా ఫలితాన్ని ఇస్తుంది. అదే మనసులో దాని మీద లేకపోతే ఆ పని అవ్వదు. మర్రి విత్తనం ఎంత చిన్నదైనా అది ఎంత పెద్ద చెట్టుగా మారుతుందో అలాగే మనసు పెట్టు చేసిన పని కూడా అవుతుంది. ఇదే వేమన శతకం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. శుభ్రత లేని గిన్నెలలో పదార్థములు వండితే అది శరీరానికి ఎలా మంచిది కాదో, అలాగే ఏకాగ్రత లోపించిన శివపూజ ఎలాగైతే నిష్ఫలమో, ఆత్మశుద్ధి లేని ఆచారము కూడా పైవాటితో సమానమే, దేనికి పనికిరాదు. వినరా వేమా. గంగిగోవు పాలు గరిటెనైన చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. కొండడు గాడిద పాలు తెచ్చినా అవి ఒక గరిట కపిలగోవు పాలతో సమానం కావు. అలాగే ప్రేమ సహృదయంతో మంచి భావనతో పట్టెడు అన్నం పెట్టినా అది పంచభక్ష పరవన్నములతో సమానము. విశ్వదాభిరామ వినరా వేమా. నిక్కమైన మంచి నిలముక్కటి చాలు, తలుకు బిలుకురాళ్ళు తట్టడేలా, చాటు పద్యములను చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. తలుకులకే ఆకర్షణీయమైన రంగురాళ్ళు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం ఉండదు. నల్లగా ఉండే నీలమైన జాతిరత్నం ఒక్కటి ఉంటే చాలు. అలాగే అనేకమైన సాహిత్యాలు నేర్చుకున్న సమాజానికి మంచి మాటలు చెప్పేవారే నిజమైన జ్ఞానవంతులు. ఏవో విద్యలు అనేకమైన సాహిత్యాలు నేర్చుకుంటే సరిపోదు, మంచి మాటలు చెప్పడమే కావాలి. అదే వేమన గారు చెప్పారు. మిరియపు గింజ చూడ నల్లగా నుండు, కొరికి చూడలోన చురుకుమనును, సజ్జనలగు వారి సార మిట్టుల నుండ, విశ్వదాభిరామ వినురవేమా. మిరియపు గింజ పైకి చూడ్డానికి నల్లగా ఉంటుంది, కానీ అది ఒక్కసారి కొరికి తింటే ఆ ఘాటు చురుక్కుమంటుంది. అలాగే మంచివాళ్ళు చెప్పే మాటలు మనకి కొంచెం ఘాటుగా చురుగ్గా ఉన్నా అందులో మంచి ఉంటుంది. మనం వాళ్ళని గౌరవించి వారి మాటను అర్థం చేసుకోవడం చాలా మంచిది. విశ్వదాభిరామ వినురవేమ. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, భరిడ విల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. కస్తూరి మృగము చూడగా నల్లగా ఉండును, కానీ ఆ కస్తూరి పరిమళము చాలా అమోఘంగా ఉంటుంది. అలాగే గురువులు జ్ఞానవంతులు చూడడానికి చాలా సామాన్యంగా ఉన్న వారిలో విద్యా జ్ఞానము ఎంతో లోకోపకారంగా ఉంటుంది. వినురా వేమా. మేడి పండు చూడ మేలెమయ్యుండును, బొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరిగివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు చూడడానికి పైకి చాలా అద్భుతంగా బంగారపు వర్ణంతో ఉంటుంది, కానీ వలిచి చూస్తే లోపల పురుగులు ఉంటాయి. అలాగే పిరికివాడు పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల భయం మాత్రం అతనికి అలాగే ఉంటుంది. ఇంట్లో సారాంశం ఏంటంటే పిరికివాడు ఎప్పటికీ పిరికివాడే, పైకి గంభీరంగా ఉన్నా సరే. వినురా వేమా.